ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు. వాక్యము ఎంత బలమైనది, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. వాక్యము చేత మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిల్దదు యోబు స్నేహితుడు, షూహీయుడు. ఇతడు మాట్లాడిన మాటలు 8వ అధ్యాయం, 18వ అధ్యాయం, 25వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాల్లోనూ బిల్దదు యోబుతో విశేషమైన మాటలు పలికాడు. యోబు గ్రంథం బైబిల్ గ్రంథంలో లిటరేచర్లో మాస్టర్ పీస్. లిటరేచర్లో మాస్టర్ పీస్ అంటే ఒరిజినల్ రికార్డ్. మనం రికార్డింగ్స్ చూస్తాం, ఆడియో రికార్డింగ్స్. ఒక ప్రముఖ గాయకుడు ఒక ప్రముఖమైన గానం ఆలపించినప్పుడు అది స్పూల్స్ పైన రికార్డ్ చేస్తారు. ఆ స్పూల్ పైన రికార్డ్ చేసినప్పుడు మాస్టర్ పీసెస్ 2 ఇస్తారు. ఒకటి డూప్లికేట్ చేసుకొని ఆ డూప్లికేట్స్ నుంచి డూప్లికేట్స్ తీసుకోవాలి. ఆ స్పెసిఫిక్ మాస్టర్ పీస్ ఒకటి మాత్రం మనం లాకర్లో పెట్టి దాచుకోవాలి. ఇట్స్ ఎ మాస్టర్ పీస్ అంటే ఒక ప్రధానమైనటువంటిది, ఒరిజినాలిటీని సూచించేది. లిటరేచర్లో యోబు గ్రంథం అటువంటిది, అటువంటి అద్భుతమైనటువంటిది. నేను చదువుతూ వెళుతున్న కొలది, యోబు గ్రంథం మీద నేను నేర్చుకుంటున్న కొలది నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు దేవుడు యోబు గ్రంథాన్ని నా మనసులో ఉంచాడు? ఈ ఛానల్ నిర్వాహకులు నన్ను ఎందుకు యోబు గ్రంథం మాట్లాడమన్నారు? ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్ అనిపించింది. ఎందుకంటే యోబు మీద విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం చేయటం, దానిలో ఉన్న సారం తెలుసుకోవటం అందరికీ దొరికే అదృష్టం కాదు. అది గొప్ప భాగ్యం, కృప కూడా. దేవుడు ఎందుకో మరి అభాగ్యుడును నాకు ఇచ్చాడు అవకాశం. అది మీకు తెలియచేయటానికి ఒక చిన్న పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు. అందుకు స్తుతిస్తున్నాను. యోబు మాటలు బిల్దదు ఏమని వర్ణన చేశాడో చూచినప్పుడు 2వ వచనంలోనే 2వ మాట మీదే 2వ వర్తమానంగా చెబుతున్నాను. నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయను. The words of your mouth be a great wind. సుడిగాలి వంటి వాయను. నేను క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విండ్ చదివాను. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విండ్ చదివినప్పుడు చాలా స్పష్టంగా అర్థమైనది ఏమిటంటే దేవుడు సృష్టిలో అనేకమైనటువంటి విశేషాలుంచి వాటి ద్వారా తనను తెలుసుకోవటానికి మానవునికి ఒక అవగాహన ఇచ్చాడు. సాధారణంగా మనం ఏమనుకుంటాం, చదువుకున్న వాళ్ళు, బాగా జ్ఞానవంతులు, శాస్త్రవేత్తలు దేవుణ్ణి నమ్మరు అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి ఎడ్యుకేట్ అయ్యే కొద్దీ శాస్త్రంలో, ఏ శాస్త్రం అయినా తీసుకోండి,
ఎడ్యుకేట్ అయ్యే కొద్దీ ఆ నియమాలు, ప్రిన్సిపల్స్, వాటి యొక్క వివరణలు అతన్ని దేవునికి సమీపంగా తీసుకెళ్తున్నాయి. దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవటానికి సృష్టిలో తాను నిర్మించినటువంటి దృశ్యమైన అనేకములు ఉపయుక్తంగా కనిపిస్తాయి. కనుక ఒక వ్యక్తి దేవుడు లేడు అనే అవగాహనకు ఒక విద్యాధికుడు వచ్చాడు అంటే అసలు అతడు పామరుడు లెక్క. అతడు ఏమీ చదువుకోలేదని, తనకు ఆ సబ్జెక్ట్ అసలు తెలియదని. కనుక ఆ సబ్జెక్ట్ అతను కనుక సరిగా చదివితే హీ కెన్ ఫౌండ్ గాడ్. అతడు దేవుణ్ణి తెలుసుకోగలుగుతాడు, అర్థం చేసుకోగలుగుతాడు. సృష్టి, నేచర్, ప్రకృతి యొక్క శక్తులను గురించి అధ్యయనం చేయటం సామాన్య విషయం కాదు, అది చేస్తున్నారు. వాటిని చూచినప్పుడు, వాటిలోని విచిత్రమైన వ్యవస్థలు చూచినప్పుడు ఇది దేవుడు తప్ప ఎవరు చేయలేరు అనేది సులువుగా కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా తెలుసుకోగలుగుతాడు. నేను బిల్దదు చెప్పిన మాట, యోబు నీ మాటలు సుడిగాలి వంటి వాయను అన్నాడు కదా అని నేను ఒక కొద్ది నిమిషాలు ఈ సుడిగాలి, వాట్ ఈస్ గ్రేట్ విండ్, నేను సెర్చ్ చేసి చదివాను. దాని మీద ఆశ్చర్యం కలిగింది. దానిలో ఇచ్చిన ప్రిన్సిపల్స్, అందులో ఆ సైంటిస్ట్స్, ఆ యొక్క శాస్త్రవేత్తలు, జ్ఞానవంతులు, వాటిని పరిశోధించినటువంటి వారు వాయువులను గూర్చి, గాలిని గూర్చి, మాలిక్యూల్స్ని గూర్చి, వాటి యొక్క చలనాలను గూర్చి, ఒత్తిడిని గూర్చి వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలు చదువుతుంటే ఒక్కో స్థలంలో ఒక్కొక్క పీడనాల గురించి, దాని యొక్క శబ్దాన్ని గూర్చి, దాని యొక్క వేగాన్ని గూర్చి, దాని వ్యాప్తిని గూర్చి, దాని రొటేషన్ గురించి అన్నీ చదువుతున్నప్పుడు దేవా నువ్వు ఎంత జ్ఞానం గలవాడివి, నీ జ్ఞానం ఎంత గొప్పది, నిన్ను తెలుసుకోవటానికి భౌతికమైన ఈ వస్తువులు కూడా సహాయం చేస్తున్నాయి, ఎంత కృపనిచ్చావు నాయన అని నేను ఆనందించాను. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యములో నీ మాటలు సుడిగాలి వంటి వాయను అన్నప్పుడు ద వర్డ్స్ ఆఫ్ జాబ్ ఇస్ లైక్ ఎ గ్రేట్ విండ్, ఇస్ లైక్ ఎ గ్రేట్ విండ్. గాలి దానంతటది 8 to 27 times స్పీడ్ పెరుగుతుందట. గాలి యొక్క లక్షణాలు 8 రెట్ల నుండి 27 రెట్లకు కొన్ని సెకండ్స్లో స్పీడ్ అందుకుంటుంది. కొన్ని సెకండ్స్లో స్పీడ్ అందుకొని రైజ్ అయిపోతుంది. సుడిగాలి యొక్క లక్షణం రాశాడు. దానివల్ల చెట్లు, కొన్ని వందల సంవత్సరాల నాటి పెద్ద పెద్ద చెట్లు కూకట వేడితో కూడా లేపబడి అవతల పడిపోతాయి. ఇళ్ళు లేచి అవతల పడతాయి. పర్వతాల యొక్క కొనలు ముక్కలైపోతాయి. అంతటి ప్రెషర్, పీడనం ఆ గాలిలో ఉంటుంది. దాని యొక్క శక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు యోబు మాటలు అటువంటి మాటలుగా కనిపించాయి. విచ్ కెన్ కన్విన్స్ అదర్స్. యోబు యొక్క మాటలు ఇతరులను ప్రభావితం చేసేటువంటి మాటలు అవి. ఎంతకాలం ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ సుడిగాలి డిస్ట్రక్షన్, సుడిగాలి డిస్ట్రక్ట్ చేస్తుంది. నాట్ కన్స్ట్రక్ట్స్ బట్ ఇట్ డిస్ట్రక్ట్స్. సుడిగాలి నిర్మాణమైన వాటిని కూలదోస్తుంది సుడిగాలి. దాని ఒత్తిడి, దాని వేగము, దాని పీడనము, దాని శబ్దము భయానకంగా ఉంటుంది. దాని శబ్దము భయానకంగా ఉంటుంది. హోరు గాలి శబ్దం, ద సౌండ్ ఆఫ్ ద విండ్ ఈజ్ వెరీ వెరీ హై, చాలా పెద్ద శబ్దం.
బడగాగ్ని అని ఉప్పెన వచ్చినది 1976లో. దివిసీమ ఉప్పెన అంటారు దాన్ని. అప్పుడు ఒక పెద్ద శబ్దం సముద్రంలో నుండి వచ్చి ఆ శబ్దము యొక్క వాయువు సముద్రం లోపట సుడిదిరిగి ఆ నీరు బడగాగ్ని చేసి వేడి బాయిల్డ్ వాటర్ ఆ దివిసీమ ప్రాంతం అంతా ఉప్పెన తాడి చెట్టు అంత ఎంత వచ్చాయట నీళ్ళు. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద విండ్. అది శక్తి, పవర్, ఆ యొక్క గాలి యొక్క పీడనం అట్లా దాని ప్రెషర్ ఇచ్చి పంపించింది. చూడండి, మనం వెహికల్స్ క్లీన్ చేసేటువంటి వాటర్తో వెహికల్ క్లీన్ చేస్తారు కదా, కార్ క్లీనింగ్ సెంటర్స్. అక్కడికి మీరు వెళ్ళి చూస్తే వాటర్ సప్లైకి విండ్ యాడ్ చేస్తాడు. చేసి ప్రెషర్ పెట్టి వాటర్ రిలీజ్ చేసినప్పుడు ఎంత ఫోర్స్గా వస్తుంది. ఎక్కడైనా కొంతమంది ఆకతాయిలను నివారించాలి అంటే కనుక వాటర్తోని ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్తోని ఆపరేట్ చేస్తారు. దానికి మనిషి ఎగిరి అవతల పడిపోతాడు ఆ నీరు తగిలితే. ప్రెషర్ కనుక డిస్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుడిగాలి వంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. డిస్ట్రక్షన్ 100 మైళ్ళ వేగంతో ఈ సుడిగాలి విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది, పనిచేస్తుంది. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో గాలి దక్షిణమునకు వెళ్ళి ఆ తర్వాత ఉత్తరానికి మరలి భూమి చుట్టూ తిరుగుతుంది, భూమి అంతా వ్యాపిస్తుంది అన్నాడు. దక్షిణ వైపు నుంచి గాలి వచ్చి ఉత్తరం వైపునకు వెళ్ళి భూమి అంతా వ్యాపిస్తుంది అన్నాడు. ఆ డైరెక్షన్ పర్ఫెక్ట్గా ప్రూవ్ అయింది. సైంటిఫిక్గా ఇట్ ఈస్ ప్రూవ్డ్. చాలా అద్భుతం కదా. దక్షిణం నుంచి వచ్చి ఉత్తరానికి మరలి భూమి అంతా వ్యాపించటం చాలా అద్భుతమైనటువంటి విషయం. అది దేవుడు తన ధనాగారము నుండి గాలిని రప్పించున్నానంట. కనుక సుడిగాలిని గురించి మనము ఆలోచన చేస్తున్నప్పుడు దాని శబ్దము, దాని వేగము, దాని శక్తి, దాని యొక్క ఒత్తిడి, పీడనము ఏ విధంగా అయితే ఇండ్లను లేపవతలు బారేస్తుందో, చెట్లను లేపవతలు బారేస్తుందో, ఇట్ డెస్ట్రాయ్స్, డిస్ట్రక్ట్ చేస్తుందో, అలా ఉన్నాయి నీ మాటలు అన్నాడు. కొన్ని మాటలు డిస్ట్రక్ట్ చేస్తాయి, కొన్ని మాటలు, కొన్ని సలహాలు కొందరి నోట నుండి వచ్చి కొన్ని సలహాలు మనుషుల జీవితాన్ని పాడు చేస్తాయి. యోబు యొక్క మాటలపై తను తెలుసుకున్న తన యొక్క అవగాహన ఏమిటంటే, నీ మాటలు ఎవడైనా వింటే వాడు పాడైపోతాడు, వాడు నాశనం అవుతాడు. నీ వలే ఆలోచించకూడదు, నీ వలే మాట్లాడకూడదు అనేది యోబుతో బిల్దదు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేకమైన మాటలు అనేకుల జీవితాలను డిస్టర్బ్ చేసి నీకు అనిపిస్తుంది. సుడిగాలి వంటి మాటలు. యోబుపై అతని అవగాహన ఏమిటంటే, బిల్దదు చెప్పేది ఏమిటంటే, నీ మాటలు వినటం వల్ల ఒకడికి జ్ఞానం రాదు, ఒకడికి భయం రాదు, ఒకడికి దేవుని పట్ల భక్తి రాదు, ఒకడికి స్వనీతే బూనుతుంది తప్ప పశ్చాత్తాపం రాదు అనే అవగాహన సుడిగాలి అనే మాట వాడటం వల్ల తెలియచేస్తూ ఉన్నాడు. యోబు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరాలలో తాను తన యొక్క అంతరాత్మలో దేవుని గూర్చి తన ఓపెన్ టాక్ అబౌట్ గాడ్ అండ్ హిజ్ వర్క్ అది బిల్దదును డిస్టర్బ్ చేసింది. బిల్దదు ఈ మాట పలకటానికి కారణమైంది. దేవుడు మేలుకే కారణము, కీడుకు కారణం కాదు అనే
అనే భావనలో ఉన్న బిల్దదు కీడును మానవ మేలు కొరకు వినియోగించు దేవుని శక్తిని ఎరుగక యోబును అపార్థం చేసుకున్నాడు. ఇప్పటికీ ఇదే కాన్సెప్ట్ ఉంది భూమి మీద. ఏంటంటే మేలు చేస్తాడు దేవుడు. అల్టిమేట్గా మేలు చేయటానికి దేవుడు కొన్ని నెగటివ్ ఇష్యూస్ మన జీవితం పైన అనుమతిస్తాడు అనేటువంటిది మనం ఊహించం, మనం ఆలోచించం. అట్లాంటప్పుడే బిల్దదు వంటి మాటలు మనం వింటాం. మీకు 1-2 ఇన్సిడెంట్స్ చెబుతాను నేను బైబిల్లో. ఒక గర్భవతి, నెలలు నిండిన ఆవిడ more than 100 miles walking or using a donkey as transportation వెళ్ళాలి అంటే ఎంత డిస్కంఫర్ట్ అండి. అదే టైంలో కైసరు ఔగుస్తు వలన బెత్లెహేముకు వెళ్ళాలనే ఆజ్ఞ జారీ అయింది. జనసంఖ్య వ్రాయించుకోవాలని ఆజ్ఞ జారీ చేయించాడు దేవుడు. అక్కడ మరియా యోసేపులు సఫర్ అయిపోయారు. ఒకవేళ మరియా నజరేతులోనే కనుక పురుడు పోసుకుంటే వాళ్ళకి ఇల్లు ఉంది, మంత్రసానులు ఉంటారు, బంధువులు ఉంటారు, పెద్ద సమస్య ఉండేది కాదు. కానీ బెత్లెహేములో యేసు జన్మించాలనే ప్రవచనం నెరవేర్పుకి దేవుడు కైసర్ ఔగుస్తు చక్రవర్తి ద్వారా ఇచ్చిన ఆజ్ఞ ఫిజికల్ సఫరింగ్కి మరియకు యోసేపుకి కారణమైంది. హూ ఆర్ ద chosen people of God in the time of the birth of Christ. క్రీస్తు జననానికి ఎవరైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వారికి లైఫ్ మిజరబుల్ అయిపోయింది. దాన్ని ఏమంటాం మనం? అయ్యో ఏమిటి ఇప్పుడు వచ్చింది, ఏమిటి ఈ చట్టం, ఈ చట్టం ఏంటి ఇప్పుడు వచ్చింది, మనకు ఎంత ప్రాబ్లం ఇది. ఆ చట్టం రావాలి, వస్తేనే మీరు బెత్లెహేముకు పోయేది, లేకపోతే వెళ్ళరు. ఇవాళ క్రైస్తవులకు అర్థం కాదు ఏంటంటే ఏంటి ప్రభుత్వం, ఏమిటి ఇలాంటి ప్రభుత్వం వచ్చింది, ఏమిటి ఇలాంటి నాయకులు ఉన్నారు, ఏమిటి ఇలాంటి అధికారులు ఉన్నారు, ఏమిటి ఇట్లాంటి కండిషన్స్ వచ్చాయి. అయ్యో మన కాలంలో ఇట్లాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాం ఏమిటి. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గాడ్స్ డిజైన్ అండ్ హిస్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళిక మనం అర్థం చేసుకోకపోతే మనం అలాగే తలుస్తూ ఉంటాము. యోబు కూడా అట్లాగే అనాలోచితంగా చాలా మాటలు మాట్లాడాడు. కానీ వాటి వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో చివరికి వచ్చేప్పటికి తెలుసుకోగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి నెగటివ్ కండిషన్స్ విశ్వాసుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు తీసుకొని వచ్చాడు. ఫరో హృదయం కఠినం చేస్తానని దేవుడే చెప్పేశాడు, కఠినం చేశాడు. దేవుడు చెప్పిన మాటకిను కఠినం చేసినప్పుడు ఉన్న పరిస్థితులకు ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా, ఎంత పీడన వచ్చిందో తెలుసా, ఒత్తిడి వచ్చిందో తెలుసా ఇశ్రాయేలు మీద. మోషే వెళ్ళి యెహోవా నన్ను పంపించాడు, నీ ప్రజలను పంపించవయ్యా. వాళ్ళు దేవుని ప్రజలు, దేవుని ఆరాధించుకొని రావాలి. మా దేవుడు వెళ్ళమంటున్నాడు అంటే ఫరోకి దేవుడు హృదయం కఠినం చేసేసాడు. మీరు సోమరుళ్ళు, మీ దేవుడు లేదు, పాడు లేదు, మీరు సోమరిపోతున్నగా ఉన్నారు. అందుకే మీరు గడ్డి ఇచ్చి ఇటుకలు చేయించేవాడిని ఇది వరకు, ఇప్పుడు గడ్డి కూడా మీరే సమకూర్చుకుని ఇటుకలు చేయండి, నెంబర్ తగ్గటానికి లేదన్నాడు. It becomes very difficult for them. When they obey God, the conditions turned into difficulties. Miserable conditions raised. దానిలోనే దేవుని శక్తి బయటకు వచ్చింది. కనుక మేలు 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 మేలు, దీవెన 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 దీవెన.
ఆరోగ్యం ఆరోగ్యం, అస్తమానం ప్రతివాడు ఆరోగ్యం ఆరోగ్యం. అనారోగ్యంలో ఉన్న ధన్యతలు బైబిల్లోంచి ఒకరోజు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. బెస్ట్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ సిక్ పీరియడ్. మీరు అనారోగ్యంతో ఉన్న కాలం ఉన్నదే, దట్ ఈస్ ద బెస్ట్ పీరియడ్ ఇన్ యువర్ లైఫ్. అర్థమవుతుందా నేను చెబుతాను? యోబు యొక్క 6 మాసాల అనారోగ్యమే అతని 140 సంవత్సరాల ఆరోగ్యవంతమైన జీవితాన్ని తిన్నగా దేవునితో నడిచేటట్టుగా చేసింది. ఆ 6 నెలలు లేకపోవటం వల్ల యోబు ఎలా తయారై ఉన్నాడో అప్పటికే మనకు అతని మాటలే చెప్పాయి. అర్థమవుతోందా? కనుక దేవుడు తన యొక్క బిడ్డల యొక్క జీవితాల్లో తాను చేసేటువంటి కార్యాలు భిన్నమైన స్థితిలో నుండి దేవుడు అనుకూలతలలోనికి ఎట్లా నడిపిస్తాడో మనం అర్థం చేసుకోవాలి. దేవుని సేవకులకు వచ్చిన వారికి అనేక మందికి శ్రమలు ఎదురవుతున్న కాలంలో కూడా మనం ఉన్నాం. లుధియానాలో ఒక పాస్టర్ గారిని కాల్చి చంపేసిన 2 దినాల క్రితం అది మీడియాలో వచ్చింది. దాని వివరాలు కూడా మనకు సోషల్ మీడియాలో కూడా అవి ఇచ్చారు. ఇతర ప్రాంతాల నుండి కూడా న్యూస్ అది వైరల్ అయింది, స్ప్రెడ్ అయింది. మనం అనొచ్చు, ఏమిటి ఇట్లా చంపేశారు ఆయన్ని? కానీ దాని వెనకాల దైవ ప్రణాళిక, దాని యొక్క ఆ సౌండ్ ఉంది చూసారా, ఇట్ అలర్టెడ్ ద చర్చ్ ఇన్ ఇండియా. ఒక తోట ఆయనకు తగిలి ఆయన కూలిపోయినప్పుడు దేశానికి తోట తగిలినట్టుగా క్రైస్తవ్యంలో ఒక చలనం వచ్చింది, ఒక ఉలికిపాటు వచ్చింది. గ్రహం స్టెయిన్స్ని ఆయన బిడల్ని తగలబెట్టేసినప్పుడు ఒరిస్సాలో ఒక చలనం దేశం అంతా, ప్రపంచం అంతా వచ్చింది. కనుక ఒక స్టెయిన్స్ గారు బ్రతుకుండి చేసిన సేవ కంటే ఆయన మరణం ద్వారా క్రైస్తవ్యాన్ని ఎంతో మహోన్నత స్థాయికి ఎత్తాడు ఆయన. కనుక గాడ్ కెన్ డూ ద థింగ్స్ ఇన్ హిజ్ మేనర్. అది యోబు గ్రహించినట్టు మిగతా వాడు గ్రహించలేకపోయారు. అట్లీస్ట్ యోబు కొంతైనా గ్రహించాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, బిల్దదు చెప్పినట్లుగా యోబు యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయంటే సుడిగాలిని పోలి ఉన్నాయి అతని వరకు అయితే అవి. అంటే ఇట్ కెన్ డిస్ట్రాయ్ ద లైఫ్స్, ఇట్ కెన్ డిస్ట్రాయ్ ద ఫెయిత్స్ అన్నట్టుగా భావిస్తున్నాడు. కనుక మన వాక్యాన్ని కనుక చూస్తున్నప్పుడు యోబు యొక్క మాటలలో స్వనీతి, యోబు యొక్క మాటలలో నేను నిర్దోషిని, యోబు యొక్క మాటలలో తన యొక్క భక్తిని గూర్చినటువంటి ఒక నిశ్చయతలో అతడు సాగాడు. అవేవి తన భక్తి దేవుని ఎదుట మురికికుండా, తాను చేసిన బలులు కానీ, తాను చేసిన అర్పణలు కానీ, తను ఇచ్చిన దానములు కానీ ఏవి అతనిని పరలోకానికి చేర్చవు. His righteous actions never take him to the heaven. అవి ఆ స్టాండర్డ్ ఆఫ్ రైచియస్నెస్ దేవుని యొక్క దృష్టిలో ఫిల్దీ ర్యాగ్, మురికి గుడ్డ వంటిది. కనుక దానితో దేవుడు ప్లీజ్ అవ్వడు. దేవుడు అతనిలోని పశ్చాత్తాపం, దేవుని తెలుసుకున్న అనుభవం, దానితో దేవుడు సంతృప్తి చెందుతాడు. తనంత అశక్తిమంతుడో, తానంత దౌర్భాగ్యుడో, తానెంత హేయమైన బ్రతుకులో తానున్నాడో తాను తెలుసుకోవటం నిజమైన పశ్చాత్తాపం. అందుకే యోబు అంటాడు, నేను బూడిదలో పట్టు కొట్టుకుంటున్నానయ్యా, నేను మరలా నోరెత్తి మాట్లాడను. దేవుడు ప్రశ్నించినప్పుడు యోబుకు అర్థమైపోయింది, తన తప్పిదం తనకు తెలిసింది. నాకు కూడా వాక్యం చదువుతున్నప్పుడు నా తప్పులు నాకు ఎన్నో తెలిసాయి.
నా అపరాధాలు నాకు చాలా తెలిసాయి. నా హృదయ మోసం నాకు తెలిసింది. నేను ప్రభువుని క్షమాపణ క్షణక్షణం అడుగుతూనే ఉన్నాను. మీకు నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను, ప్రభువును నిత్యము క్షమాపణ కోరుతున్నాను. నేను ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ పర్ఫెక్ట్. నేను సేవకుడు అవ్వచ్చు, వేల ప్రసంగాలు చేయవచ్చు, కానీ నాకు తెలుసు ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. నేను శ్రేష్ఠుడును కాను, దౌర్భాగ్యుడనే వ్యక్తిగతముగా అనేది నాకు తెలుసు. బట్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు ఇది మార్చబడింది అని నేను గుర్తెరిగాను. ఐఎమ్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నేను ఒక నూతన సృష్టి. ఇట్స్ ఎ ప్రూవన్ ఫ్యాక్ట్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఇది రుజువు చేయబడిన సత్యం. నూతన సృష్టిగా దేవుడు చేసి మార్చుకొని వాడుకుంటున్నాడు. కనుక యోబు యొక్క మాటలు డిస్ట్రక్షన్కి చెందినవని భావించాడు బిల్దద్. అందుకనే హెచ్చరిక చేశాడు. యోబు, నీ మాటలు సుడిగాలి వంటివి, ఎంతకాలము నీ విట్టి మాటలు మాట్లాడుతావు. మాటలు అందులో రకాలు చెబితే ఇంకో 10 రోజులు పడింది ఈ ఒక్క వచనమే. ఎందుకంటే మాటల్లో కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయి. కత్తిపోటు వంటి మాటలు, మంగళ కత్తి వంటి మాటలు, రకరకాల మాటలు బైబిల్లో చెప్పాడు. అవన్నీ చెప్పాలంటే ఈ ఒక్క వచనమే ఇంకో 10-15 రోజులు చెప్పాలి. బైబిల్లో ఉన్న మాటలు వర్ణించుతూ పోతే దుష్టుల మాటలు కానీ, నీతిమంతుల మాటలు కానీ, రాజుల మాటలు కానీ, అలా మనం డివైడ్ చేసుకుంటూ పోతే ఇంకో సంవత్సరం చెప్పచ్చు. ఈ ఒక్క వచ్చిన సంవత్సరం చెప్పచ్చు. అంత మహాగ్రంథం బైబిల్ గ్రంథం. అంత జాగ్రత్తలు మనకి ఇచ్చాడు దేవుడు, అంత హెచ్చరికలు ఇచ్చాడు దేవుడు. మారుమనసు పొందుదామండి, పశ్చాత్తాపడదాం. అయ్యా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించయ్యా అని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, సుడిగాలి అను కనపడనటువంటి ఒక పీడనా శక్తి వాయువు చేత మీరిచ్చిన వర్తమానం ఎంత గొప్పది నాయనా. పామరుల కంటే మహాజ్ఞానులకు నీవు రుజువై సమీపంగా ఉన్నావు. వాళ్ళు కళ్ళు తెరిచి నీపై భక్తి చేయుటకు, నిన్ను విశ్వసించుటకు నేర్పమని అడుగుతున్నాను. మీరిచ్చిన వాక్యమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మా మాటలు ఇతరులను పాడు చేయకుండా ఉండేటికి సహాయం చేయము. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.